श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः श्रीमानाविरभूद्भूमौ रामानुजदिवाकरः। శ్రీ శ్వేతవరాహ కల్ప అధినాయకుడైనటువంటి వరాహస్వామి పాదారవిందాల చెంత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయినటువంటి శ్రీనివాసుని పాద పద్మాల వద్ద తిరుప్పావైజీయర్ అని పేరుగాంచినటువంటి భగవద్ రామానుజుల పరంపరాప్రాప్తమైనటువంటి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీ పెదజీయంగారుల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో నేటికి మనం 23వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలుసుకొని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. సంబంధమేవ భవతా నతు దేహతోపి సంజీవనాయ గురవో వవను పరంతే రంగేశ్వరేణ హి రసాదుభయా విభూతి త్వత్సాత్కృత తదసి నిష్ప్రతిమ ప్రభావ. శ్రీ వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి రామానుజ అతిమానుషస్తవంలోని శ్లోకాన్ని, ఆ శ్లోక భావాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజులకు శ్రీరంగనాథుడు ఈ ఉభయ విభూతులను అంటే ఈ లీలా విభూతిని నిత్య విభూతిని కూడా ఇచ్చివేశాను అని చెప్పాట. అంటే ఈ ప్రాకృతికమైనటువంటి ఈ ప్రపంచాన్ని, అదే విధముగా మోక్ష సామ్రాజ్యాన్ని నీకే ఇస్తూ ఉన్నాను, ఎవరికి మోక్షాన్ని ఇవ్వాలి అన్నా ఆ అధికారము నీదే అని సాక్షాత్తు శ్రీరంగనాథుడే చెప్పడం వల్ల వారికి సంబంధించినటువంటి వారంతా కూడా దేహ సంబంధాన్ని అపేక్షించలేదట. అంటే నేను వాళ్ళకి బావమరిదిని లేకపోతే తమ్ముణ్ణి ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడలేదట. కేవలం ఆచార్యులుగాను శిష్యులుగాను ఉంటే చాలు, మనం తరించిపోతాం. ఆయన సంబంధం ఆచార్య శిష్య సంబంధంతో ఉంటే చాలు మనం తరించిపోతాము అని భావించారు. నా దేహతోపి దేహ సంబంధాన్ని ఎవరూ కూడా అపేక్షించలేదు అని తెలియజేస్తూ భగవద్ రామానుజులకు శ్రీరంగనాథుడే సాక్షాత్తు ఈ నాయకత్వాన్ని ఇచ్చాడు కదా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు మహనీయులు మనకు ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నారు. వారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. లక్ష్మీనాథసమారంభా నారయా పునమధ్యమా అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా. యో నిత్యమచ్యుతపదాన్ముదయుగ్మరుగ్మ వ్యాపారస్తదితరాణి కృణాయమే అస్మద్గురో భగవతోస్య దైవసింధో రామానుజస్య శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నిలయేన మదన్వయానాం ఆద్యస్య న కులభయే వగుళాభిరామం శ్రీమత్తరంగ్రియుగణం ప్రణమామి ముమూర్ధ్నాం భూతం సరస్య మకరాక్వయమట్టనాయ శ్రీభక్తిసార కులహేంద్ర యోగివాహాన్ భక్తాంగ్రేణు పరగాయేంద్రమిశ్రాం శ్రీమత్పరాంకుశముని ప్రణతోస్మి నిత్యలీలాదుంగస్తనగిరిగణే శుద్ధముగ్ధోऽఖ్యకృష్ణం ఆరాధ్యం స్వం సుజితశిరసిద్ధమధ్యాపయంతి
स्वचित्ताय श्रीनिधिं यावणा यस्य बुन्धे गोदायस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयल् पुதுவை ஆண்டாள் அரங்கற்கே பன்னெதிருப்பாவை பல்வரியம் இன்னிசையால் பாடிக் கொடுத்தார் நற்பாமாய் பூமாலை சூடிக் கொடுத்தாரை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பல்வளையாய் நாடவர்க்கு என்ன இது என்ன இம்மாற்ற நாம் கடவா வண்ணமே நல்கு மலை முழை முழஞ்சில் மண்ணை கிழந்துரங்கு சீரிய சிங்கம் அறிவுற்று தீ விழித்து வேறு மயிர் பொங்க எப்பாடும் மேற்குதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போதே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று நீங்களே போந்தருளி கோக்குடைய சிறிய சிதாசனத்திலிருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்து கோவிந்தன் வாழுமோர் சோதி மணிமாடன் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழுமோர் நான் மலைகள் ஓருமோர் வில்லுவத்தோர் வேடக்கோரோர் பாதங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைக்கும் வித்தாகும் கோயில்கள் ஐந்தும் ஐந்தும் ஐயாகரமானியரை வையம் சுமப்பதும் வம்பு பூரத்தில் ஜகத்துரித்தால் வாழிய திருப்பாவை ஒன்பதும் செப்பியால் வாழிய பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழிய பெரும்போதோர் மாமுனிக்கு பின்னாள் வாழிய ஒரு 143 வாழிய உயரங்கற்கே எண்ணி உகந்தளித்தால் வாழிய மறுவாழும் திருவள்ளி வடநாடு வாழிய வன்புருவை மலர்பதங்கள் வாழிய. శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. மாரிமலை முழஞ்சில் மண்ணை கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீ விழுத்து ஏரிமயிர் பொங்க பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னு
நிங்கனே போந்தருளி நிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய்ந்தருளேலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே శరణం. ప్రియ భగవద్బంధువులారా, గోదాదేవి 5 ఏళ్ల చురుప్రాయంలోనే తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని తాను ఆచరించి మనకు అందించింది. ఆ వ్రతంలో ఉండేటువంటి ఒక్కొక్క పాశుర అర్థాలను కూడా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇవాటి ఈ పాశురంలో గోపికలంతా కూడాను స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. నువ్వు నృసింహస్వరూపముగా, ఒక సింహం ఏ విధంగా అయితే గుహలో నిద్రించేటువంటి సింహం వానాకాలం అంతా కూడా అయిపోయిన తర్వాత తన గాంభీర్యాన్ని ప్రకటిస్తూ బయటికి వచ్చి తన గొప్పతనాన్ని ప్రదర్శిస్తుందో, అదే విధముగా నువ్వు నీ మందిరం నుంచి బయలుదేరి వచ్చి మధ్యలో ఉండేటువంటి సింహాసనంలో వేంచేసి ఉండాలి అని ప్రార్థించేటువంటి ఒక ప్రార్థన ఈ పాశురం ద్వారా మనకు తెలుస్తుంది. నిన్నటి రోజున అభిమాన భంగమాయి వందు, అభిమానాన్ని అంతటినీ కూడా పోగొట్టుకొని వచ్చి నిన్ పళ్ళిల్ కట్టెల్కియే శంఖమిరుప్పార్బోల్ అని చెప్పి నీ దగ్గరికి వచ్చి నిలిచాము అని చెప్పి ప్రార్థన చేశారు కదా. ఎప్పుడైనా సరే అహంకారము, మమకారము, వైరాగ్యము ఇవన్నీ కూడా శాశ్వత రూపాన్ని పొందాలి అంటే భగవంతుడు తప్ప ఇక వేరేవాడు ఎవరు కూడా లేదు. సహజంగా అంటారు చాలా వైరాగ్యం కలిగినటువంటి వాడండి ఆయన, చాలా వైరాగ్యం ఉన్నటువంటి వాడు అని అంటారు. వైరాగ్యము అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఈ భౌతికమైనటువంటి విషయాలపైన దృష్టి లేకపోవడము అని అనాలా, లేకపోతే భౌతికమైనటువంటి పదార్థాల మీద ఇచ్చ లేకపోవడము అని అనాలా? దేన్ని వైరాగ్యము అని మనం అనాలి అంటే, భౌతికమైనటువంటి వస్తువుల మీద ఎప్పుడు ఇష్టం పోతుంది అంటే భౌతికమైన ప్రపంచం మీద ఇచ్చ లేనప్పుడే. సహజంగా ఏ వస్తువు అయినా సరే మనకు కనిపించిన వస్తువు కంటే ఉన్నతంగా కనిపిస్తే మనం చూసినటువంటి వస్తువుని కొంచెం హీనంగా మనం చూస్తాం. మనం ఉదాహరణకి చూసుకోవచ్చు, మార్కెట్లో వాళ్ళ కొత్త సెల్ ఫోన్ వచ్చిందనుకోండి, దాన్ని మనం వాడుతూ ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత చాలా ఫీచర్స్తో ఇంకో ఫోన్ వస్తే ఇది కొంచెం నిహీనంగా కనిపిస్తుంది, నచ్చలా అని మనకు అనిపిస్తుంది. అలానే మనం ఇంద్రియాలన్నీ కూడా బలవంతంగా నా అదుపులో ఉంచుకోవాలి అని ప్రయత్నం చేసి ఏ విధంగా అయినా సరే వైరాగ్యాన్ని పొందాలి అని నువ్వు పొందితే అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం మాత్రమే ఉంటుంది. అనుభవపూర్వకంగా నీకు ఈ ఇంద్రియాలు నీ వశం అవ్వాలి అంటే పరమాత్మ మీద నీ మనస్సు లగ్నం అవ్వాలి. అంటే పరమాత్మ యొక్క గుణానుభవంలోనో లేకపోతే ఆ సౌందర్యంలోనో నీకు మనస్సు లగ్నమైనప్పుడు ప్రాకృతికంగానే నువ్వు నీ ఇంద్రియ విషయాలని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటావు. ఇప్పుడు తూర్పు వైపుకు వెళుతున్నాడు అనుకోండి, తూర్పు వైపుకు వెళ్ళేటువంటి వాడు పశ్చిమంలో ఏముంటుందో చూడలేడు. అదే పడమటి వైపుకు వెళ్ళేటువంటి వాడు తూర్పు వైపు ఏముందో చూడలేడు. అంటే పరమాత్మ ఇటువైపు, భౌతికమైన ప్రపంచం ఇటువైపు ఉన్నప్పుడు తన మనస్సు కనుక పరమాత్మ వైపు లగ్నం అవుతూ ఉంటే, అటువైపు పయనిస్తూ ఉంటే తనకు తెలియకుండానే వాడు ఈ పశ్చిమ వైపు ఉండేటువంటి ఈ భౌతికమైన ప్రపంచానికి దూరం అవుతూ ఉంటాడు. సరే, బాగానే ఉంది. వెళుతూ ఉన్నటువంటి వాడి వైరాగ్యం నిశ్చలంగా ఉండాలి, అలాగే ఉండాలి అంటే ఏమి చెయ్యాలి? పరమాత్మ యొక్క అనుగ్రహం వాడికి ఉండాలి. అది గనక లేదనుకోండి, మనకి పరమపద సోపానపటం అని ఆట ఆడుతూ ఉంటాడు. పరమపదం సోపానపటం ఆడేటువంటి వాళ్ళు నేను ఈ ఆటలో జయిస్తాను అని ఎవడన్నా కూర్చుంటాడా? ఈ ఆటలో ఏ విధంగా అయినా నేను జయించగలను అని ఎవడన్నా కూర్చుంటాడా? కొంతమంది జయించగలరు. ఎవరు జయించగలరు అంటే వాళ్ళు చెప్పినట్లుగా గవ్వలు కనుక మాట వింటే వాడు జయిస్తాడు. అంటే గవ్వలు వాడు చెప్పినట్టుగా వింటే ఆ ఆటలో వాడు జయించగలడే తప్ప, లేకపోతే వెళుతూ ఉంటాడు. ఒక్కొక్క పాముకి ఒక్కొక్క పేరు, కర్కోటకుడు అంటాడు, హిరణ్యాక్షుడు అంటాడు, ఒకటి పేరు నహుషుడు అంటాడు, రకరకాల పేర్లు ఉంటాయి అక్కడ ఆ పాములన్నిటికీ కూడా. అంత దూరం వెళ్ళిపోతాడు, పై వరకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినటువంటి వాడు ఒక్కసారిగా ఆ పాము నోట్లో పడి కిందకు వస్తాడు. అదే విధముగా వైరాగ్యము అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వాడు, విరాగి అయినటువంటి వాడు కూడా నేను వైరాగ్యంగా ఉన్నాను అని ఎంత ప్రయత్నం చేసినా కూడాను ఒక్కొక్కసారి భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే మళ్ళీ కిందకి జారి పడిపోవలసిందే. బలాత్కారంగా ఇంద్రియాలని అణుచుకునేటువంటి వాడు ఒకడు ఉంటాడు. మనకి విశ్వామిత్ర మహర్షి యొక్క
వృత్తాంతం కనుక చూసినట్లయితే ఆయనకి వశిష్ఠుడి మీద కోపం వచ్చింది, కామధేను ఇవ్వలేదు అని చెప్పి. ఏ విధంగా అయినా సరే వశిష్ఠుడిని జయించాలి అన్నాడు, తపస్సు చేశాడు. ఒక దిక్కుకు వెళ్ళాడు, మొదట తపస్సు చేశాడు. ఆ దిక్కులో తపస్సు చేస్తే ఎన్నో రకాల అస్త్రాలన్నీ కూడా వచ్చాయి. సరే, ఆ అస్త్రాలన్నీ తీసుకుని వచ్చి వశిష్ఠుడి మీద ప్రయోగించాడు మొత్తం అన్నీ కూడా. వశిష్ఠుడిని ఏ విధంగా అయినా సంహరించి ఆ ఆవును తీసుకుని వెళదాము కామధేనువుని అని చెప్పి, నందిని ధేనువుని. కానీ దైవవశాత్తు ఆ నందిని ధేనువు యొక్క సంకల్పం వల్ల ఎంతోమంది సైనికులు పుట్టి ఆ సైనికులు ఈ విశ్వామిత్రుని యొక్క సైనికుల్ని సంహరించడం, తద్వారా తాను ఓడిపోవడం. అదే సందర్భంలో కోపంతో వశిష్ఠుడి మీద ఎన్నో రకాల అస్త్రాలన్నీ ప్రయోగించడం. ఆ ప్రయోగిస్తే ఆయన కాస్త తన బ్రహ్మదండాన్ని ఉంచి యోగంలో ఉంటే అన్ని అస్త్రాలు కూడా ఆ బ్రహ్మదండమే మింగేయడం చూశాడు. అప్పుడు అనుకున్నాడు, చిచి, ఈ క్షత్రియ బలం దేనికి పనికిరాదు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం కాదు, ఈ క్షత్రియ బలం దేనికి పనికిరాదు, ఈ అస్త్రశస్త్రాల వల్ల ఏమి ప్రయోజనం, నేను కూడా ఋషినవ్వాలి అనుకున్నాడు. తపస్సు చేయడం ప్రారంభించాడు. ఒకవైపు ఒక దిక్కుకు వెళ్ళాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. త్రిశంకు వచ్చాడు, నాకు స్వర్గం కావాలి అన్నాడు. వశిష్ఠుడి మీద కోపంతో వీడిని అంగీకరించాడు. వీడు తపస్సంతా ధారపోశాడు, తపస్సంతా పూర్తయిపోయింది. మళ్ళీ తపస్సు ఆర్జించాలి అంటే ఆయన ఏం చేస్తున్నాడు, తన ఇంద్రియాలని బలవంతంగా తన అదుపులో తాను తీసుకుని వచ్చి తపస్సు చేసి తనకు ఒక లక్ష్యం ఉంది. ఏమిటి అంటే బ్రహ్మత్వాన్ని పొందాలి, అంటే బ్రహ్మర్షి అవ్వాలి అనే ప్రయత్నం తాను బలవంతంగా చేస్తూ ఉన్నాడు. అయిపోయింది, ఆ దిక్కుతో పని అయిపోయింది. మళ్ళీ ఇంకో దిక్కుకు వెళ్ళాడు. శునశ్చేపుడు కనిపించాడు. ఇట్లో మా నాన్నగారు నన్ను బలివ్వాలనుకుంటున్నారు, నువ్వే ఏ విధంగా అయినా కాపాడాలి అని అంటే, సరే కాపాడేటువంటి బాధ్యత ఎవడిది, క్షత్రియుడిది. అయినా కూడా ఆ పాత ఇది బుద్ధి పోలా ఆయనకి. దానికి కూడా కొంత తపస్సునంతా ధారపోసి శునశ్చేపుడిని కాపాడాడు. అంటే లోకోపకారమైన పనే చేశాడు, కానీ ఇంద్రియాలన్నీ కూడా తాను బలవంతంగా అట్టి పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకో వైపు వెళ్ళాడు, తపస్సు చేస్తూ ఉన్నాడు. ఊర్వశి వచ్చింది. సరే, ఊర్వశితో కొంతకాలం గడిపాడు. తాను చూడనటువంటి రాజకన్యలా, తాను చూడనటువంటి సౌందర్యమా, తాను చక్రవర్తిగా ఉన్నప్పుడు ఎంతటిని అనుభవించి ఉంటాడు, ఎంతని అనుభవించినా కూడాను ఆ ఆశ తీరలేదే. కాబట్టి సరే అలా తపస్సు పోగొట్టుకున్నాడు. ఇట్లా మన ఇంద్రియాలని గనక మనం బలవంతంగా ఏ విధంగా అయినా సరే మన అదుపులో తీసుకోవాలి అంటే అవి వశం అవనే అవదు. మరి ఎట్లా అవ్వాలి? భగవంతుడి అనుగ్రహం వల్ల అవ్వాలి. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల అవుతూ ఉన్నటువంటి సందర్భంలో కూడా భగవంతుడి యొక్క ఇచ్ఛ లేని పక్షంలో మళ్ళీ వాడు పడిపోతాడు. మనకి భాగవతంలో జడభరతుడు అనేటువంటి ఒక గొప్ప వేదాంతి యొక్క కథ వస్తుంది. ఈ జడభరతుడు అనేటువంటి వాడు అజనాభుడు అనేటువంటి ఒక రాజు యొక్క కుమారుడు. ఈ అజనాభుడు అనేటువంటి అతను ఇంద్రుణ్ణి కూడా జయించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు, ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు. అతనికి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలలో ఈ భరతుడు అనేటువంటి వాడు ప్రథముడు, మంచి యోగ్యుడు కూడాను. ఈ భరతుడికి రాజ్యాన్నంతా అప్పచెప్పాడు. ఈ భరతుడు కూడా చక్కగా విశ్వరూపుడు అనేటువంటి అతని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. రాజ్యభారాన్నంతా తీసుకుని 10,000 సంవత్సరాలు చక్కగా రాజ్యాన్ని పాలించాడు. కానీ మొదటి నుంచి కూడా భగవంతుడి మీద ఉండేటువంటి ఒక అభినివేశంతో తాను వేదాంతిగా ఉండి ఈ 10,000 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తన పిల్లలకి ఆ రాజ్యాన్ని తాను అప్పచెప్పి తాను అడవులకు వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించాడు. అంటే అన్నిటినీ వదిలేసి రాజ్యాన్ని, భార్యని, పిల్లలని, ఐశ్వర్యాన్ని అంతటిని వదిలేసి వచ్చాడు. తాను పులహ మహర్షి యొక్క ఆశ్రమంలోకి వచ్చాడు. అది సాలగ్రామ క్షేత్రం దగ్గర ఉండేటువంటి ఒక ఆశ్రమం. అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆయన. ఎలాంటి విషయాలకి వెళ్ళడల్లా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అనుకోకుండా ఒకరోజు చక్ర నదికి వెళ్ళాడు. అక్కడ స్నానం చేస్తూ ఉన్నాడు. స్నానం చేస్తూ ఉంటే తన అనుష్ఠానం చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో లేళ్ల గుంపంతా పరిగెత్తడం ప్రారంభించింది. ఎందువల్ల అంటే సింహం ఏదో వస్తున్నట్టుంది, లేళ్ల గుంపు పరిగెత్తుతూ ఉన్నది. ఒక సింహం ఒక్కసారి గాండ్రించింది. ఆ లేళ్ల గుంపులో ఉండేటువంటి ఒక లేడి పాపం నిండు గర్భిణి. ఆ గర్భిణి అయ్యేటప్పటికి తప్పించుకోలేక ఏ విధంగా అయినా సరే నదిని దాటాలి అనేటువంటి ప్రయత్నం చేసి నదిలో దూకింది. అనుకోకుండా దాని గర్భస్రావం అయ్యి అక్కడే ఒక చిన్న జింక పిల్ల బయటికి వచ్చింది, ప్రసవించింది. ఈ లేడీ కాస్త అలాగే ఆ నదిని దాటి ఒడ్డుకు వెళ్ళి మరణించేసింది. దీని దూరంగా ఉండి చూస్తూ ఉన్నాడు ఈ భరతుడు.
చూసి అయ్యయ్యో పాపం ఆ మూగజీవి ఏమైపోతుందో ఏమిటో, సింహం ఏదైనా తినేస్తుందేమో అని చెప్పి దాన్ని జాగ్రత్తగా తీసుకుని దాన్ని నీళ్ళల్లో కడిగి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు ఆయన. క్రమేపీ ఈ జింక ఎప్పుడైనా సరే ఆకలి వేస్తే ఇతని దగ్గరికి రావడం, ఇతన్ని ఏదో పెట్టింది తినడం అట్లా ఉంది. దాన్ని జాగ్రత్తగానే గమనించుకుంటూ ఉన్నాడు. పాపం ఇది ప్రతిరోజు ఇతని దగ్గరికే వచ్చి తను అనుష్ఠానం చేసుకుంటూ ఉన్న అతని ఒడిలో కూర్చోవడం, అతని కాళ్ళు నాకడం, అతని చేతులు నాకడం, ఇట్లా తన ప్రేమను తాను ప్రదర్శిస్తూ ఉంది. అమాయక జీవి కదా, ప్రదర్శిస్తూ ఉంది. దీనికి ఏ విధంగా అయినా సరే మనం ఆహారం పెట్టాలి అని చెప్పి అక్కడ దానికి ఆహారాన్ని వెతుక్కొచ్చి ఆహారాన్ని పెట్టి దాన్ని గమనిస్తూ ఉన్నాడు. క్రమేపీ ఏమైందంటే రాజ్యాన్ని విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, భోగభాగ్యాలని విడిచిపెట్టాడు. ఇన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి పాపం ఈ లేడి మీద మమకారం ఏర్పడింది. అయ్యయ్యో అది సమయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే అనుకోకుండా అది గనక ఏడిస్తే అయ్యయ్యో దానికి ఏం పెట్టలేదే అని ఎక్కడి నుంచి లేచి దానికి పెట్టి వచ్చేవాడు. ఇట్లా జరుగుతూ ఉంది. తన మరణకాలం ఆసన్నమైనది. ఆ ఆసన్నమయ్యేటువంటి సందర్భంలో అయ్యో ఈ లేడికి ఏమి చేయలేకపోతున్నానే, దీన్ని ఎవరు చూసుకుంటారా అని బాధపడుతూ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. శరీరాన్ని విడిచిపెడితే ఏం తప్పు చేశాడంటే ఆయన ఏం తప్పు చేయలేదు కదా. ఒక మూగప్రాణికి తాను ఆవాసాన్ని ఏర్పాటు చేశాడు, దాన్ని పరామర్శించాడు, బాగానే ఉన్నది. కానీ ఎప్పుడైనా సరే శరీర త్యాగ సమయంలో మనం ఏదైతే మనం ధ్యానం చేస్తామో, దేన్నైతే ఆలోచిస్తూ ఉంటామో అదే మరుజన్మలో వస్తుంది అనేది శాస్త్రం. కాబట్టి ఈ లేడిని ఆలోచిస్తూ తాను శరీరాన్ని విడిచిపెట్టాడు కాబట్టి మరుసటి జన్మ లేడిలాగా తాను జన్మించాడు. అంటే ఎంత అంటే అంత ఐశ్వర్యాన్ని విడిచిపెట్టినటువంటి జడభరతుడు కూడా ఒక చిన్న మమకారం, అంటే ఆ లేడీ అనేటువంటి మమకారంలో చిక్కుకుపోయాడు. ఈ భగవంతుడి యొక్క లీల అలా ఉంటుందో చూడండి. ఎలాంటి వాడినన్నా పప్పులో కాలేటి చేస్తుంది అనమాట. సరే లేడీగా జన్మించాడు, ఇదేమిటి జన్మరా, నేను చేసినటువంటి అనుష్ఠానానికి ఇలాంటి జన్మ వచ్చింది ఏమిటి, నేను పులికి భయపడాలి, సింహానికి భయపడాలి, ఏమిటి ఈ జన్మ, నా జన్మ అని బాధపడుతూ వెళ్ళిపోయి ఆ పూర్వజన్మ స్మృతి ఉంది కాబట్టి వెళ్ళిపోయి కొంతకాలం ఎక్కడా లేకుండా ఏకాంతంగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టాడు. తరువాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతనే ఆ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చక్కగాని యోగ్యుడే, కానీ ఏమి మాట్లాడు, ఉలకడు పలకడు. తండ్రికి ఏం ప్రయోజనం, తల్లికి ఏం ప్రయోజనం? ఇప్పుడు పిల్లలు మనను చూసుకుంటే ఏదన్నా మాట్లాడితే, ముద్దుగా మాట్లాడితే, ఏదైనా ప్రేమగా చూస్తాం. ఏమీ మాట్లాడకపోతే ఏం ప్రయోజనం? వాడితే చూసుకున్నారు, సరే వాళ్ళకి అతని మీద బాధ్యత ఉన్నది కాబట్టి ఉపనయనాది సంస్కారాలన్నీ చేశారు. ఏమి చేసినా వాడు అట్లా అంటే ఒక రాయి రప్ప, ఎలా బాగున్నావా, ఒక నవ్వు లేదు, ఒక ఆనందం లేదు, ఒక ఏడుపు లేదు. కొడితే ఏడవడు. ఇప్పుడు కొడితే ఏడవన్నా ఏడవాలి, లేకపోతే ఆనందం వస్తే నవ్వాలి. ఏమి చేయడు, అట్లా ఉంటాడు. ఇట్లా గాల్లో చూస్తూ ఉంటాడు. అలా గాల్లో చూసేటువంటి వాడిని పిచ్చివాడిని అలా, అందుకని వాడి జడభరతుడు అని పేరు పెట్టాడు. జడము అంటే ఏమిటి? ఒక రాయి, అంటే దానికి ఎలాంటి నిస్పృహ కూడా ఉండదు. అలాంటి జడభరతుడు అని పేరు వచ్చిన వాడికి అలాగే ఉండిపోయాడు ఆయన. అలా ఉంటే ఒకానొక సందర్భంలో రాహులుడు అనేటువంటి ఒక రాజు వెళుతూ ఉన్నట్ట ఆ మార్గంలో. అంటే చాలా చమత్కారమైన కథంతా ఆ భాగవతంలో తెలుస్తారు. ఇతన్ని బలిద్దాం అనుకున్నాడు ఒక బందిపోటు. అతనికి సంతానం కలగకపోతే కాళికామ్మ వారికి మొక్కుకున్నాడు, నాకు గనక సంతానం కలిగితే నేను బలిస్తాను, ఎవరినో ఒకళ్ళని, ఒక నరబలి ఇస్తాను అని అన్నాడు. సరే ఈ బందిపోటు దొంగలంతా అన్ని చోట్ల వెతికితే ఎవరు దొరుకుతారు, నేను బలిస్తానంటే ఎవడో దొరుకుతాడు, అందరూ పారిపోతాడు. కానీ ఇతను మాత్రం ఇలానే కూర్చుని ఉన్నాడు. వీడిని బలిద్దామని తీసుకుని వెళితే అతను ఏం భయపడలేదండి. అలా నించోబెట్టారు, తల నరకాలంతే. ఈ సందర్భంలో కాళికా అమ్మవారికి దయగలిగి అయ్యయ్యో ఇలాంటి వైరాగ్య సంపన్నుని తీసుకొచ్చి నా ముందు పెట్టారంటే, సమూహం సర్వభూతేషులాగా ఈ సుఖ దుఃఖాలన్నీ కూడాను అలాగే చూడడం. సరి అయిన అన్నం వెయ్యకపోయినా, తిట్టినా, కొట్టినా దేన్ని పట్టించుకునేవాడు ఒక రాయిలా ఉండిపోయేటువంటి వాడు అనమాట. అలా కాళికా అమ్మవారు కాపాడిన తర్వాత ఒకనొక సందర్భంలో రాహులుడు అనేటువంటి రాహుగణుడు అనేటువంటి రాజు ఆ మార్గంలో వస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో అతనికి మోయడానికి బోయలు కావాలి. అతనికి జ్వరం వచ్చింది, రాలేదు. ఆ సందర్భంలో ఇతను కొంచెం దిట్టంగానే ఉన్నాడు. నువ్వు మొయ్యవయ్యా అని చెప్పి అతను లాక్కుని వచ్చి భటులు అతన్ని పెట్టారు. సరే మోస్తూ ఉంటే ఈ రాహుగణుడు అనేటువంటి లోపల రాజు కూర్చొని ఉన్నాడు కదా. పల్లకి ఎప్పుడు మోసేవాళ్ళు మోస్తే ఒక రకంగా పోతూ ఉంటుంది, అడ్డదిడ్డంగా కొంచెం ఊగుతూ పోతోంది. ఆ లోపల ఉన్నటువంటి రాహుగణుడు అన్నాడు కదా, ఏమిటి ఇట్లా పోతోంది అంటే, కొత్త ఒకతను వచ్చాడండి, అతను సరిగ్గా మోయలేకపోతూ ఉన్నాడు అని అన్నాడు. సరే కాసేపు ఓర్చుకుని ఉన్నాడు. అట్లానే మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత అట్లానే మరీ ఊగుతూ ఉన్నది. పల్లకి ఆపండి అన్నాడు.
దిగి అతను చూసి దున్నపోతులా ఉన్నావు, ఇంత బాగా బలిష్టంగా ఉన్నావు, ఆ మాత్రం పల్లకి మొయ్యలేవా అని నానా మాటలు అనేశాడు ఆయన. అప్పుడు ఈ జడభరతుడు అన్నాడు కదా, నాయన నువ్వు లావుగా ఉన్నావు అని అన్నావు కదా, అది శరీరాన్ని అన్నావా ఆత్మని అన్నావా? ఈ శరీరం అనేటువంటిది లావుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, అలా అన్నా ఉండవచ్చు. ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనది, అది ఎప్పుడు లావు సన్న దానికి ఏమి ఉండదు. నువ్వు అన్నటువంటి మాట ఈ శరీరం తీసుకోవాలా ఆత్మ తీసుకో, ఇలా ప్రశ్న వేయడం ప్రారంభించాడు. అతను వేదాంతాన్ని అధ్యయనం చేయడం కోసం కపిల మహర్షి దగ్గర దత్తాత్రేయ మహర్షి దగ్గరికి వెళ్ళేటువంటి వాడు అన్నమాట ఈ రాహుగణుడు అనేటువంటి రాజు. అప్పుడు ఈ మాటలు విని తనకే భయం వేసి, అరేరే ఇలాంటి వాడినా నేను అన్నది, ఇంత వైరాగ్య సంపన్నుడుగా ఉన్నాడే అని చెప్పి అతని దగ్గర వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు అని చెప్పి మనకు శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఎన్ని భోగభాగ్యాలు విడిచిపెట్టినా కూడా కొన్ని సందర్భాలలో ఆ వ్యామోహం మళ్ళీ మనల్ని వచ్చి ఆవరిస్తుంది. ఆ వ్యామోహాన్ని మనం అధిగమించాలి అంటే ఏమి చేయాలి? అందువల్లే అంగన్మాజ్ఞాలత్తరశర్ అనేటువంటి ఆ పాశురంలో అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళిల్ కట్టెల్కియే శంగమిరుప్పార్వోల్ వందు తలై పెయ్దో, నిన్ను వచ్చి ఆశ్రయిస్తూ ఉన్నాము. ఈ వైరాగ్యం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుందా ఉండదా మనం చెప్పలేం. ఒక ఆయన ఉపన్యాసం విన్నాడు, గంటసేపు మంచి వక్త చెప్పినటువంటి ఉపన్యాసం అంతా విన్నాడు. ఇంటికి వెళ్ళాడు, మొదట తగాదా వేసుకున్నాడు భార్యతో అనమాట. భార్యతో తగాదా వచ్చింది. తగాదా వస్తే ఎక్కడికి వెళ్తాడు? గుడికో గోపురానికో పార్కుకో ఎక్కడికో వెళ్ళాలి. సరే అప్పుడు ఖాళీగా ఉంది దేవాలయం, ఏదో ఉపన్యాసం ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు, వెళ్ళాడు, కాసేపు కూర్చున్నాడు. ఆ గంటసేపు కూర్చున్న తర్వాత ఆ గంటసేపు అయిపోయింది, ఆకలేస్తుంది ఓ పక్క. ఎక్కడికి వెళ్తాడు? ఎంత కోపం వచ్చినా ఏమి, మళ్ళీ భార్య దగ్గరికే వెళ్ళాడు కదా. వెళ్ళి భార్యను సముదాయించాలి కదా ఏదో ఒక రకంగా. ఒసే ఇవాళ నేను దేవాలయానికి వెళ్ళాను, ఆయన చెప్పాడు కదా ఎన్ని విషయాలు, ఈ శరీరం నిజంగా శాశ్వతమైంది కాదు, మనం ఊరికినే కోపాలు తాపాలు పడతాం, కానీ ఏం శరీరం ఇదంతా కూడాను, ఈ జీవితం అనేది కేవలం 100 ఏళ్ళు, ఈ 100 ఏళ్లలో నిద్రకు కొంతకాలం పోతుందని చెప్పాడు ఆయన పెద్ద ఆయన. దాంట్లో ఉన్నది కొంతేళ్ళు, దాంట్లో బాల్యం యవ్వనం వార్ధక్యం వస్తుందన్నాడు. ఈ దీంట్లోనే మళ్ళీ కోపము తాపము, మనం ఏమిటో ఈ జీవితం ఏమిటో అంతా మాయ మిథ్య అని ప్రారంభించాడు. సరే కాసేపు చూసింది, ఏమండి ఇవాళ నేను టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగింది. దోశ చట్నీ చేయవే అన్నాడు ఆయన. దోశ చట్నీ చేయవే. సరే చట్నీ ఏం చేయమంటారు అని అడిగింది. పల్లీ చట్నీనా లేకపోతే కొబ్బరికాయ చట్నీనా? పల్లీ చట్నీ చేయవే అన్నాడు ఆయన. అంటే ఇంతసేపు జరిగిన వేదాంత ఉపన్యాసం అంతా దాన్నే ఏమంటారంటే ఉపన్యాస వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటారు. కాసేపు వైరాగ్యం. ఆ వైరాగ్యం నిలిచిపోవాలి అంటే ఎంతోసేపు నిలబడదు, కొంతసేపు మాత్రమే నిలబడుతుంది. శాశ్వతంగా నిలబడాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి అంటే పరమాత్మ అనుగ్రహం కావాలి. కాబట్టి మేము స్త్రీత్వ ప్రయుక్తమైనటువంటి అభిమానాన్ని కూడా విడిచిపెట్టి వచ్చామయ్యా, ఇది శాశ్వతంగా నిలబడాలి అంటే నీ అనుగ్రహం మాకు కావాలి అని చెప్పి ప్రార్థించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని తాము పొందారు. అప్పుడు పరమాత్మకి అనుగ్రహం కలిగింది. ఇప్పుడు సమస్తాన్ని నీకు నేను అర్పణ చేస్తున్నాను అని భక్తుడు ఎప్పుడైతే అంటాడో పరమాత్మ కూడా అలా ఆలోచిస్తారండి. మనం భార్యకి ఎందుకు గొప్పతనాన్ని ఇస్తాము అంటే, తన పుట్టింటిని విడిచిపెట్టి తన బంధువర్గాన్ని విడిచిపెట్టి మెట్టినింటికి వచ్చి వాళ్లే తన బంధువులుగా తాను అనుకొని వాళ్ళ ఇంటి పేరు వదిలేసేసి నీ ఇంటి పేరు తాను తీసుకొని నీ పిల్లల్ని తాను చూసుకుంటూ నీ బంధువర్గానికి మర్యాద ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన భార్యకి అంత ప్రేమను మనం పంచిపెట్టాలి. ఇప్పుడు అలా వచ్చినటువంటి భార్యకి తను ఏమి చేయాలి? తన ఆనందాన్ని తను అదే విధంగా చూసుకోవాలి కదా. ఈ భర్త కూడా కొంతమంది ఉంటారు, ఐశ్వర్యాన్ని కూడా విడిచిపెట్టి వచ్చేటువంటి మహానుభావులు కొంతమంది ఉంటారు. పాపం వచ్చినప్పుడు ఇతనేం చేయాలి? ఆ ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వస్తే అలా ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ భర్త మీద ఉంటుందా లేదా? అంటే ఆడవాళ్ళకి కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి, మగవాళ్ళకు కూడా ధర్మాలు చాలానే ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది. మరి అదే విధముగా భక్తుడికి కొన్ని బాధ్యతలు ఉన్నప్పుడు భగవంతుడికి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. వీళ్ళంతా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాము అని ఎప్పుడైతే చెప్పారో అలాంటి వాళ్ళకి పరమాత్మ భక్త పరాధీనుడైపోతాడట. అంటే కీలుబొమ్మ అయిపోతాడు, ఏం మాట్లాడలేడిగా, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాల్సిందే. అప్పుడు అడిగారు కదా, ఈ మాయనంతటినీ జయించి రావడం చాలా కష్టమమ్మా అని అన్నాడు కృష్ణుడు.
అది నీ అనుగ్రహం అయ్యా, నీ అనుగ్రహం వల్ల మేము విడిచిపెట్టి వచ్చామే కానీ మా గొప్పతనం ఏముంది, నువ్వు అనుగ్రహించావు తద్వారా మేము రాగలిగాము. అన్నమాచార్యుడు అంటాడు, కడవరాదు హరిఘనమాయ తెగి విడువగరాదు వేసరరాదు కడవరాదు హరిఘనమాయ ఆ చూపుల ఎదిటికి చోద్యం వైనది జనన మరణమూల ప్రపంచము. చూస్తూ ఉంటే మన ముందు ఒకడు మరణిస్తూ ఉంటాడు, ఒకడు పుడుతూ ఉంటాడు. ధర్మరాజును అడిగేట యక్షుడు ఒక ప్రశ్న, ప్రపంచంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఏది అని. అంటే ఏమీ లేదండి, ఎవడన్నా చచ్చిపోతే అయ్యో పాపం వాడిపోయాడు, నిన్నటి వరకు బతికే ఉన్నాడు, నాతో ఇలా మాట్లాడాడు అని అంటాడు. కానీ రేపు నేను పోతాను అని మాత్రం వాడు ఆలోచించాడు, అదే మాయా అన్నట్ట. అలా చూపుల ఎదిటికి చోద్యం వైనది జనన మరణమూల ప్రపంచము. ఈ ప్రపంచం జనన మరణాలతో చాలా విచిత్రంగా ఉంటుంది. తీపులు బుట్టించు దిన రుచులై అంటే ఏ రోజుకు ఆ రోజు కొత్తే. ఇవాళ నేనున్నాను అంటే ఇవాళ ఆనందంగా, ఇవాళ కొంచెం దుఃఖంగా ఉంటే ఈ దుఃఖం ఇప్పుడు కాసేపటితో ఉండదు, మళ్ళీ ఆనందంగా ఉంటుంది. రకరకాల ఆనందాలు, ఇవాళ ఒక ఆనందాన్ని పొందితే రేపు ఇంకో తీపులు పుట్టించు దిన రుచులై ఇవాళ బాగుంది, రేపు ఇంకా బాగుంటుంది. ఇవాళ నేను వివాహం చేసుకున్నాను, నా అయిపోయింది కదా వివాహం అయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, చాలు ఇక ఈ జీవితం అనుకుంటాడా అంటే మనవడిని చూడాలి అనుకుంటాడు. సరే మనవడిని చూశాడు, మనవడు సరిగ్గా చదవట్లేదంటే అది వీడికి బాధే, అయ్యో పాపం వాడు చదవట్లేదు అని గుడికి గోపురానికి వెళ్ళి మొక్కుతూ ఉంటాడు. నీ బాధ్యత అయిపోయిందిరా అంటే లేదు వాడు చదవాలి, వాడు బాగుపడాలి, అయిపోయింది. సరే వాడికి వివాహం అవ్వట్లేదు అనుకోండి, మా మనవడికి వివాహం అవ్వట్లేదని నీకేం బాధ అయ్యా, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, లేదు తీపులు ఎప్పుడు కూడా ఎప్పటికెప్పుడు కొత్త రుచులు అనమాట. తనకి వివాహం అవనంత వరకు వివాహం వాళ్ళని ఆలోచిస్తాడు, వివాహం అయిన తర్వాత భార్య ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాడు, తర్వాత సంతానం కావాలని ఆలోచిస్తాడు, ఆ సంతానం పైకి రావాలని ఆలోచిస్తాడు, పైకి వచ్చిన సంతానానికి మళ్ళీ సంతానం, ఎప్పుడు ఆనందాన్ని ఎప్పుడు కొత్తదనాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. కనకపూటాసల కర్మములు ఇది ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటుంది, దీన్ని విడిచిపెట్టాలి అని అనిపించదయ్యా. కాబట్టి నీ దయ ఉండాలి. ఇది ఈ మాయని దాటడం ఎవరి వల్ల కాదు, మాయామేతాన్ తరంతి మమ మాయా దురత్యయ అన్నట్టుగా మామేవయే ప్రపద్యంతే మాయామేతాన్ తరంతిదే, నీ అనుగ్రహం వల్ల మేము వచ్చామయ్యా అని చెప్పి ఆయనకి ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం చెప్పి ఇవాల్టి రోజున అడుగుతూ ఉన్నారు, స్వామి నువ్వు ఇట్లా రావాలి, మీకేం కావాలమ్మా అని అడిగితే అప్పుడు చెప్తున్నారు, నువ్వు ఇట్లా బయలుదేరి రావాలి. మా మనస్సులో ఉన్నటువంటి కోరికను మేము నీకు చెప్పం, ఇక్కడ చెప్పేటువంటి కోరిక కాదది. ఎందువల్ల అంటే ఈ 4 గోడల మధ్య గనక మేం గనక మా కోరిక చెప్తే వినేవాళ్ళకి వేరే అని అనుకుంటారు. కాబట్టి కోరిక ఎక్కడ అడగాలి, అందరి ముందే అడుగుతాం. అందరూ ఉండగా ఒక న్యాయస్థానంలాగా ఒక సింహాసనం మీద నువ్వు గనక అధిష్ఠించినప్పుడు అప్పుడు మేము అడుగుతాము. అంతేకాకుండా ఇక్కడ నువ్వు నిద్రాణావస్థలో ఉన్నటువంటి ఒక శయ్య మందిరం. కొన్ని సందర్భాల్లో మనం ఎవరన్నా ఏదో ఒక విషయం చెప్తే చేస్తాను అని మర్చిపోవచ్చు. అదే మన ఏమరుపాటుతో లేకుండా ఉండేటువంటి సందర్భంలో దాన్ని కనుక మనం చెబితే జ్ఞాపకంగా ఉంటుంది కదా. మనం నిద్రపోయేటువంటి సందర్భంలో ఏదన్నా ఒక విషయం చెప్పారు, తప్పకుండా చేస్తామని నిద్రపోతాం, మరుసటి రోజు పొద్దున్న లేవగానే ఆ విషయాన్ని మర్చిపోతాం. అదే మనం మేలుకొని బాగా ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక విషయాన్ని చెబితే దాన్ని చెవులో పెట్టుకుని ఎట్లా అయితే మనం ఆచరిస్తామో అదేవిధంగా ఓ కృష్ణ, ఇది 4 గోడల మధ్య చెప్పేటువంటిది కాదయ్యా, నువ్వు సింహాసనం పైన అమరి ఉన్నప్పుడు చెప్పేటువంటి కోరిక. కాబట్టి నువ్వు బయలుదేరి రావాలి. ఎలా బయలుదేరి రావాలి అంటే సింహంలా బయలుదేరి రావాలి. ఏమిటంటే సింహంలా బయలుదేరి రావాలి, నా కృష్ణుడు అందంగానే ఉంటాడు కదా, సింహంలా బయలుదేరి రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే అన్ని అవతారాలలో కల్లా నరసింహావతారానికి ఒక గొప్పతనం ఉందట. ఏమిటి అంటే ప్రతి అవతారంలోనూ కూడా అన్ని గుణాలతో స్వామి ఆవిర్భవిస్తాడు, కానీ అన్ని గుణాలు తాను చూపించుకోవడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒక చిత్రకారుడు ఉంటాడు, ఆ చిత్రకారుడు వాడు ఒక ఉపన్యాసానికి వెళ్ళాడు అనుకోండి, ఆ ఉపన్యాసం కూడా చెప్పగలడు, ఉపన్యాసం చెబుతూ ఉంటాడు. ఆ మధ్యలో వాడు చిత్రకారుడుగా మధ్యలో ఆ ఉపన్యాసం ఆపేసేసి నేను బొమ్మలు కూడా వేస్తాను, బొమ్మలు వేస్తూ ఉంటాడా? అవకాశం కాదు. అంటే అవకాశం ఉన్నప్పుడు దాన్ని చూపించగలగాలి. ఒక భరతనాట్యం వేసేటువంటి వాడు ఉంటాడు, వాడు ఏదో ఒక ప్రోగ్రాంకి వెళ్ళాడు,
వెళ్ళినప్పుడు భరతనాట్యం ఆడవచ్చు. కానీ అతను మామూలుగా రోడ్డు మీద వెళుతూ ఉంటే కనిపించినప్పుడు భరతనాట్యం వేస్తే అడుక్కు తినడానికి వచ్చాడేమో అనుకుంటారు తప్ప వాడి కళ ప్రదర్శించాడు అనుకోడు. అంటే ఏదైనా సరే మన దగ్గర ఉండేటువంటి ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించాలి అంటే అవకాశం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అక్కడ ప్రదర్శించాలే తప్ప నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రదర్శించలేం. అలా ప్రతి అవతారంలో కూడా పరమాత్మ అన్ని గుణాలతో ఆవిర్భవిస్తాడు. కానీ రామకృష్ణాది అవతారాల్లో సౌశీల్య సౌలభ్యాలు అంటే ఎవరు వచ్చినా చక్కగా మాట్లాడడం, అందరితో అరమరికలు లేకుండా కలిసిపోవడం, తర్వాత ఆశ్రిత వాత్సల్యము, ఆశ్రిత రక్షణము, ఇవన్నీ కూడా అన్ని అవతారాల్లో కూడా ఉన్నాయి. కానీ నరసింహావతారంలో ఇవన్నీ కాకుండా ఒక గుణం ప్రకాశింపజేసేటండి. ఏంటంటే సర్వవ్యాపకత్వం. అంటే నేను అన్నిటిలోనూ వ్యాపించి ఉంటాను అనేటువంటి గుణాన్ని ప్రదర్శింపజేసింది నరసింహావతారం. ఇంక ఏ దాంట్లో కూడా ప్రదర్శించే అవకాశం రాలా. అంటే పరమాత్మ అన్ని గుణాలతో ఆవిర్భవించిన అవకాశం రావాలి కదా. ఆ అవకాశం ఉండడానికి ఉన్నటువంటి అవతారం నరసింహావతారం. కాబట్టి ఉదాహరణకు నాకు డాక్టర్ అవ్వాలని ఉందనుకోండి, నేను అవ్వలేదు, ఏం చేస్తాను? ఓ డాక్టర్ స్టెథోస్కోప్ వేసుకుని, ఒక కోటు వేసుకుని, ఒక ఫోటో దిగి నేను డాక్టర్గా కాసేపు అనుభూతి చెందుతాను. లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేదనుకోండి, ఏం చేస్తాను? దాన్ని వేసుకుని ఒక ఫోటో తీసుకుని ఆనందపడతాను. అవునా కాదా? భార్యలకు కొన్ని ఆశలు ఉంటాయి పాపం, ఫలానా వాడిలా నా భర్త ఉండాలి అని ఊహించుకుంటారు, తప్పేం లేదు. అలా లేడనుకోండి, కొంచెం ఆ పోలికలతో ఉన్నవాడిని వివాహం చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే వాడికి ఆ ఫలానా తన కథానాయకుడు అయితే ఏ రకమైన కాస్ట్యూమ్స్ వాడాడో ఆ కాస్ట్యూమ్స్ అంతా వేసి ఒక ఫోటో తీసుకుని ఇంట్లో పెట్టుకుని, ఆహా అలాంటి వాడు నా భర్త కాకపోయినా ఇలా అన్నా ఉన్నాడే అని ఆనందపడతారా లేదా? అదే విధముగా ఈ గోపికలకు ఒక కొరత ఉన్నది. ఏమిటంటే నరసింహావతారంలో సర్వవ్యాపకత్వాన్ని, అంటే ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని అన్నారు కదా. మరి అంతా వ్యాపించి ఉంటాడు అనేటువంటి ఆ తత్వాన్ని చూపించింది నరసింహావతారం అయితే, అంతా వ్యాపించి కృష్ణుడు ఉన్నాడు అని చూపించడానికి అవకాశం లేదు కదా. అంతా వ్యాపించి రాముడు ఉన్నా అంటే చూపించడానికి అవకాశం లేదు కదా. కానీ ఆశ్రిత వాత్సల్యం, ఆశ్రిత కారుణ్యం, తర్వాత వచ్చిన వాళ్ళని కాపాడి, ఇంత నరసింహావతారంలోనూ ఉంది, కృష్ణావతారంలో ఉంది, రామావతారంలో ఉంది. ఇదొక్క గుణం ఎక్కువ ఎక్స్ట్రా ఉందన్నమాట. కాబట్టి అలా నా స్వామి ఉంటే ఆ గుణంతో పూర్తి అయిపోతుంది. అది కాకుండా అందగాడు నరసింహస్వామి, నరసింహస్వామిలా అందమైనటువంటి వాడు ఎవడూ లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఆళ్వార్లు ఇచ్చారు. అంటే మనం ఇచ్చేది కాదు. మామూలుగా ఎవరన్నా అడిగితే కృష్ణుడు అందంగా ఉంటాడా, రాముడు అందంగా ఉంటాడంటే మనం సహజంగా ఏమంటాం? అందరూ అందంగానే ఉంటారండి, ఎవరి అందానికి ఎవరు తక్కువ అని మనం అంటాం. అదే ప్రశ్న ఆళ్వార్లను అడిగితే ఆయన అంటే అழிయాంతానే అழிయాంతానే అందమైనటువంటి వాడు నరసింహస్వామే అని స్టేట్మెంట్ ఆళ్వార్లు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడానికి ఎవరండి గొప్పవాళ్ళు అంటే, ఒక సైంటిస్ట్ కనుక ఏదో నీళ్లల్లో విద్యుత్తు ఉంటుంది అని కనుక అన్నారనుకోండి, ఒక సైంటిస్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి. నువ్వు ఏదైనా కనిపెట్టావా, చూసావా? లేదు, సైంటిస్ట్ చెప్పాడు కాబట్టి నీళ్లలో అగ్ని ఉంటుంది అని అంగీకరిస్తున్నావా లేదా? లేదా ఇంకో దాంట్లో వాయువులో అగ్ని ఉంటుంది అని అంగీకరిస్తున్నాం కదా, వాడు చెప్పాడు కాబట్టి. అలానే వీళ్ళు మామూలు భౌతికమైన విషయాల్లో సైంటిస్టులు అయితే, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఆళ్వార్ అంటే బాగా మునిగి భక్తి యొక్క లోతులు చూసినటువంటి వాళ్ళని ఆళ్వార్ అని అంటాం. ఆ భక్తి యొక్క లోతు చూసినటువంటి వాడే అన్నీ చెప్పగలడు. కాబట్టి సమర్థులైనటువంటి ఆళ్వార్లు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, అందమైనటువంటి వాడు కేవలం నరసింహస్వామే, ఇంకెవరు కూడా. అழகிய సింగర్ అనే పేరు అழகிய రామర్ అని కానీ, అழகிయ కണ്ണన్ అని కానీ, అழகிయ పార్థన్, ఇంకేం చెప్పారు, అழகிయ సింగర్ అని అంటారు. కాబట్టి అందమైనటువంటి వాడు నరసింహస్వామి అని చెప్పారు. కాబట్టి అలా బయలుదేరి రావాలి, మాకు ఆ కొరత తీరిపోవాలయ్యా అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. మలై ముయంజిల్, మంచి వానాకాలం వచ్చింది. ఆ వానాకాలంలో సింహం ఆ 4 మాసాలు కూడా ఒక పర్వత చర్యలో శయనిస్తూ ఉంటుంది. శయనించి మన్ని కిడందు ఉరంగు, ఆ 4 నెలలు కూడా చుట్టూ ఉండేటువంటి ప్రాణులన్నీ ఆనందంగా సంచరిస్తూ ఉంటాయి. ఎందుకంటే సింహం బయటికి రాదు కాబట్టి ఆనందంగా సంచరిస్తూ ఉంటాయి. ఈ సింహం ఆడు సింహంతో కలిసిపోయి శయనిస్తూ ఉంటుందట. చూడడానికి ఎలా ఉంటుందంటే సింహం ఒకటే పడుకుందేమో అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆడసింహంతో కలిసి శయనిస్తూ ఉంది ఈ సింహం. మారిమలై మొయంజిల్ మన్ని కిడందురంగం శీర్య సింగం, మంచి పరాక్రమమైనటువంటి ఆ సింగం అరివత్తు, ఒక్కసారి ఆ వానాకాలం అంతా అయిపోయింది, ఇక బయటికి రావాలి. అరివత్తు మేలుకుంది. తీవిழுத்து, ఎలా బయటికి వచ్చి ఒక్కసారి చూస్తుందట 4 దిక్కుల్లో తన కంటి చూపుతో. అంతా కూడా
కోపంతో చూస్తుంది, ఎర్రనైటువంటి కళ్ళు వేసుకొని ఒక్కసారి 4 దిక్కుల్లో చూస్తుందట. అరివిత్తు తీవిత్తు వేరిమయ్యరు పొంగ, తన శరీరంలో ఉండేటువంటి జూలు ఏదైతే ఉందో ఒక రకమైనటువంటి పరిమళాన్ని కలిగి ఉంటుంది. ఆ పరిమళం కలిగినటువంటి ఆ జూలుని నిక్కబొడుచేట్టు కూడా ఒకసారి చేసుకొని తీవిత్తు వేరిమయ్యరు పొంగ ఎప్పాడు పేర్ந்து ఉదరి, 4 దిక్కుల్లో తాను చూసి తన అలసట పోయేట్టుగా ఒక్కసారి ఒళ్ళంతా కూడా దులుపుకుంటుంది. తన మీద ఉండేటువంటి దుమ్మంతా పేర్నుదరి మూరి నిమిర్ంది తన అవయవాలన్నీ కూడా తన అధీనంలోకి వచ్చేట్లుగా ముందు కాళ్ళు నిటారుగా పెట్టి వెనక కాళ్ళు బాగా వెనక్కి చాచి, కాసేపు మళ్ళీ వెనక్కి కాళ్ళు నిటారుగా పెట్టి ముందుకు కాళ్ళు ఒకసారి బాగా చాచి తన శరీరాన్ని తన అదుపులో చేసుకుని మూరి నిమిరింది ముழంగి పూరపట్టు ఒక్కసారి గర్జించిందా, చుట్టుపక్కల ఉండేటువంటి జంతువులన్నీ అప్పుడు ఇక సింహం మేలుకొంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుకున్నట్లుగా నువ్వు బయలుదేరి రావాలి. మూరి నిమిరింది ముழంగి పురపట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా, ఓ కృష్ణ అలా నువ్వు బయలుదేరి రావాలి. నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిన్రు, నీ దేవాలయం అంటే నీ ఈ గది నుంచి ఇంగనే పౌందరుడి ఇక్కడ వరకు నడిచి రావాలి. ఎక్కడి వరకు శీర్య సింగాసనత్తిరింది యా ఇంగనే కోప్పుడియ శీర్య సింగాసనత్తిరింది, మంచి కోళ్ళు కలిగినటువంటి సింహాసనం, ఆయన సింహమైతే ఇది సింహాసనం, దీనిపైన నువ్వు అమరాలయ్యా. ఈ అమరినప్పుడు సింహాసనత్తిరింది యాం వంద కార్యం ఆరాయింది, మేము చెప్పం, మేము దేనికోసం వచ్చాము అనేటువంటిది మేము చెప్పము, మేము వచ్చినటువంటి దానిని నువ్వే గ్రహించాలి. ఆరాయింది అరుళేరో రెంబావా అని చెబితే దీనికి చమత్కారంగా చెప్తారు కదా. నృసింహస్వామి అంటే అందరికీ ఇష్టమే, గోదాదేవికి కానీ. ఆ నృసింహస్వామి ఎలాంటి వాడు అంటే రామచంద్రమూర్తి సీతను పొందడానికి యుద్ధం చేసేటువంటి సందర్భంలో జయాన్ని పొందడానికి అహోబిల నృసింహస్వామిని వచ్చి ఆరాధన చేశారట. అలా ఆరాధన చేయడం వల్ల ఆయన జయాన్ని పొంది సీతాదేవిని పొందారు అనేటువంటిది మనకు క్షేత్ర మహాత్మ్యం ద్వారా తెలుస్తుంది. అదే సందర్భంలో వెంకటాచల మహాత్మ్యంలో కూడా వెంకటేశ్వర స్వామి తన కులదైవమైనటువంటి అహోబిల నరసింహస్వామిని ఆరాధించి తరువాత వివాహం చేసుకున్నారు అని చెప్పి అహోబిల నృసింహస్య పూజాం కృత్వా విధానత అని చెప్పి ఆ నృసింహస్వామిని పూజించి ఇక్కడికి వచ్చి తాను వివాహం చేసుకున్నాడు అని చెప్పి చాలా స్వారస్యకరమైనటువంటి అర్థాలన్నీ కూడా ఆ నృసింహస్వామి గురించి మనకు తెలియజేస్తారు ఈ పాశురంలో. అట్లా బయలుదేరి నువ్వు సింహాసనం మీదకి వచ్చి కూర్చున్న తర్వాత మేము చెప్పనటువంటి మా లోపల ఉండేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దాన్ని నీవే గ్రహించి మాకు అనుగ్రహించాలయ్యా అని చెప్పి ఈ పాశురం ద్వారా తెలియజేశారు వారు. మరి ఆయన తెలుసుకున్నాడా, సింహాసనంలో కూర్చున్నాడా అనేటువంటి విషయాలు మనం రేపటి పాశురంలో తెలుసుకుందాం. ఇవాళ ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది శ్రీ ఆండాళ్ అనుగ్రహంతో శ్రీమతి తెలిగిచర్ల కందాడై సీతమ్మ గారు తెలిగించినటువంటి తిరుప్పావయిలోని ఇవాళ ఈ పాశురమైనటువంటి మారిమలై మొయింజిల్ అనేటువంటి ఈ పాశురానికి అనుమానించద వేళ అతి గాంభీర్యముతోడ ఆదరింపగా రావేలా అనేటువంటి ఈ గేయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరచడం జరిగింది. దీనిని తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారురాలు శ్రీమతి జి లావణ్య గారు గానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నాద నీరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో మనం వీక్షించవచ్చు. ఇక ఇవాళ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు మనమంతా కలిసి పారాయణ చేసి ముగిద్దాం. అథ క్షమాప్రార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూచాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ
నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిధయే నిత్యభోగ్యాయ మంగళం శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.